బాండ్ల చెల్లుబాటుపై సుప్రీంకోర్టు కీలకమైన తీర్పును వెలువరించింది. అలాగే ఇవి చట్టానికి విఘాతం కలిగిస్తున్నాయంటూ కూడా పేర్కొంది. ఇక కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, చెప్పండి, అసలు ఎలక్టోరల్ బాండ్లు అంటే ఏంటి, ఇవి ఏ విధంగా చట్టానికి విఘాతం కలిగిస్తాయి, కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రెడ్డిగా చరిత్రలో నిలిచిపోయే తీర్పు ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఎలక్టోరల్ బాండ్ గురించి సుప్రీంకోర్టు ధర్మాసనం 5 సభ్యుల అత్యున్నత ధర్మాసనం, అంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చంద్రచూడ్తో కూడిన ధర్మాసనం 5 సభ్యులు ఉంటారు. దీంట్లో వీరందరూ కూడా కలిసి ఈరోజు తీర్పును వెలువరించారు. అసలు ఎలక్టోరల్ బాండ్ గురించి ఇది చట్ట విరుద్ధం అనేది ప్రధానంగా వారు తెలియజేస్తున్నారు. కొద్దిసేపటి మనం ప్రశాంత్ భూషణ్ కూడా చెప్పిన మాటలు విన్నాం. మొత్తంగా చూసుకుంటే అసలు ఏం జరగబోతుంది, ఈ ఎలక్టోరల్ బాండ్ అంటే ఏంటనేది ఒకసారి మనం చూసుకుంటే కనుక ఇది రాజకీయ పార్టీలకు విరాళాలు అందించేందుకు ఉద్దేశించిన విధానమే ఈ ఎలక్టోరల్ బాండ్ అనేది ప్రధానంగా తెలియజేస్తున్నారు. ప్రధానంగా 2018 జనవరి 2న ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. అంటే రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే విధంగా కూడా ఈ ఎలక్టోరల్ బాండ్లు ఉంటాయి. ఆ ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేయడానికి ఒక చట్టం చేసింది. 2018 జనవరి 2న నోటిఫై చేసింది కేంద్రం నోటిఫై చేసిన దానినే అందరూ రాజకీయ పార్టీలు కానీ రాజకీయ పార్టీల పట్ల సానుభూతి ఉన్న లేకపోతే సమర్థించే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేసేందుకు అందరూ కూడా అంటే కొంతమంది పార్టీలకు సంబంధించిన మద్దతుదారులు కానీ లేదా ఇతర సంస్థలకు సంబంధించిన వారు కానీ ఎలక్టోరల్ బాండ్లను కొనుగోలు చేయడం అనేది గత 2018 నుంచి దీని యొక్క చట్టం చేసిన కేంద్ర ప్రభుత్వం. దానిలో భాగంగానే జనవరి 2, 2018 నుంచి నోటిఫై చేసిన నేపథ్యంలో రాజకీయ పార్టీలకు సంబంధించిన ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది. అంటే ఏ వ్యక్తి అయినా ఒంటరిగా లేదా ఇతర వ్యక్తులతో కలిసి, అంటే సింగిల్గానే ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు చేయొచ్చు, లేదా ఒక సమూహంగా 2-3 కలిసి ఎలక్ట్రానిక్ బాండ్లను కొనుగోలు చేయొచ్చు అనేది ప్రధానంగా ఈ ఎలక్ట్రానిక్ బాండ్ల ఉద్దేశంగా తెలుస్తుంది. ఇక ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951లో సెక్షన్ 29A కింద నమోదైన రాజకీయ పార్టీలు ఎలక్ట్రానిక్ బాండ్లను అర్హత కలిగి ఉన్నాయి. అంటే ఈ కొన్ని నిబంధనలు విధించారు. ఆ నిబంధనల ప్రకారం అటువంటి రాజకీయ పార్టీలకు ఈ ఎలక్ట్రో బాండ్లకు అర్హత కలిగి ఉంటారు. అంటే ఈ ఎలక్ట్రో బాండ్లు సంబంధించి కూడా నిధులు సేకరించాలంటే ఆ పార్టీకి, అంటే ఇటు లోక్సభ కానీ అసెంబ్లీ కానీ కనీసం ఒక 1% ఓట్ల శాతమైన ఉంటేనే ఈ ఎలక్ట్రో బాండ్లకు అర్హులుగా కూడా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. దానిలో భాగంగానే ఈ ఎలక్ట్రో బాండ్లను అర్హత కలిగిన రాజకీయ పార్టీలు పార్టీ అధికృత బ్యాంకు ఖాతా ద్వారా మాత్రమే నగదును మార్చుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి విరాళాలు ఇచ్చే వ్యక్తి తన వివరాలను గోప్యంగా ఉంచుకునే అవకాశం కూడా, వెసులుబాటు కూడా ఉంటుంది. కాబట్టి ఆ వివరాలన్నీ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర ఉంటాయంటూ కూడా కేంద్ర ప్రభుత్వం గతంలో తెలియజేసింది. మొత్తంగా అన్ని రాజకీయ పార్టీలకు సమాన స్థాయిని కల్పించాల్సిన పక్షంలో ఈ పథకంలో ఇబ్బందులు తప్పవని కూడా కోర్టు తెలిపింది. అంటే ఇది ఈ ఎలక్ట్రో బాండ్ల కేసుకు సంబంధించి కూడా గత సంవత్సరం పలుమార్లు దీనిపై విచారించిన తర్వాత తీర్పును రిజర్వ్ చేసి ఈరోజు ఉదయం 10:30 అత్యున్నత ధర్మాసనం తీర్పు వెలువరించింది. నల్లధనాన్ని, అంటే ఏదైతే బ్లాక్ మనీ ఏదైతే ఉంటుందో దాన్ని నిర్మూలించేందుకే ఈ పథకంని తీసుకొచ్చినట్లు కూడా, పథకం లక్ష్యం అంటూ కూడా సుప్రీంకోర్టు కోర్టు పేర్కొంది. ఇది 100% ప్రయోజనం నెరవేరుతుందన్న సందేహం కూడా న్యాయస్థానం వెలుబుచ్చింది. అంటే ఈ ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి కూడా రాజకీయ పార్టీలకు సంబంధించి విరాళాలు అందించే ఉద్దేశంతోనే ఈ ఎలక్ట్రల్ బాండ్లకు సంబంధించి కూడా ప్రధానంగా ఈ ఎలక్ట్రల్ బాండ్లను కొనుగోలు చేయడం కానీ 2 లేదా 3 ఒక సమూహంగా కూడా ఎలక్ట్రల్ బాండ్లను కొనుగోలు చేసే విధంగా కూడా ప్రధానంగా నిర్ణయాలు తీసుకున్నారు. అంటే గత సంవత్సరం అక్టోబర్ 31 నుంచి ఈ కేసుపై విచారణ జరిపింది సుప్రీంకోర్టు ధర్మాసనం. ప్రధాన న్యాయమూర్తి DY ధనుంజయ్ యశ్వంత్ చంద్రచూడ్ నేతృత్వంలో రాజ్యాంగ ధర్మాసనం దీన్ని విచారించింది. ఇక ఈ రాజ్యాంగ ధర్మాసనం 5 సభ్యులు ఉన్నారు. దీంట్లో ప్రధానంగా జస్టిస్ చంద్రచూడ్తో పాటు సంజీవ్ ఖన్నా, జస్టిస్ BR గవాయ్, జస్టిస్ బేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రా వీరందరూ కూడా అన్ని పక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేశారు. ఈ తీర్పును ఈరోజు వెలువరించారు. ఇది అంటే ఉల్లంఘనల కిందకు వస్తుంది, రాజ్యాంగ విరుద్ధం అంటూ కూడా తెలియజేశారు. ఇది అంటే ఇటు లాయర్లు కూడా ప్రశాంత్ భూషణ్ కానీ ఇతర సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు కూడా ఇది ఒక సంచలన తీర్పు అంటూ కూడా వారందరూ పేర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. రేఖ. థ్యాంక్ యూ శివ.